చేసుకున్నాడు. ఏం జరుగుతోందండి అమెరికాలో? ఎందుకంటే క్రిస్మస్ వెకేషన్ పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి పిల్లలైతే విమానాలు ఎక్కారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు బరువెక్కిన గుడ్డలతో ఇళ్ళకి చేరుకున్నారు. ఫణిమోహన్. నమస్తే అండి. ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్తే. సో ఎస్ సార్, ఖచ్చితంగా కాస్త ఆందోళన పడాల్సిన విషయమే అండ్ బాధపడాల్సిన విషయమే. ముఖ్యంగా ఇంకా అధికారులు ధృవీకరించాల్సింది సాయిరెడ్డి విషయంలో. సో 1 అవర్ కింద దాకా కూడా నేను న్యూస్ చూస్తున్నాను. అంతవరకు అయితే ఇంకా అఫీషియల్ న్యూస్ ఏం వెలువడలేదు. బట్ కొంత ఆ, సమస్యని కొంత పూర్తిగా మనం విశ్లేషిస్తే చాలా సీరియస్గా, చాలా గంభీరంగా ఉంది. చరిత్రలో అంతకు ముందెప్పుడు 1990స్లో ఈ స్టూడెంట్ మైగ్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇంత హార్డ్, ఇంత టఫ్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు చూడలేదన్నమాట వాస్తవం. సో నగరాల వారీగా రైడ్స్ అవుతున్నాయన్న న్యూస్ కూడా అథెంటికేటెడ్గా వస్తుంది ఇప్పుడు. సో అవి ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, గ్యాస్ స్టేషన్స్ కానీ, తర్వాత ఎక్కడెక్కడైతే మన పిల్లలు పార్ట్ టైమ్స్ చేస్తున్నారో అక్కడ జనరల్గా అంటే యూనిఫామ్లో వెళ్తే తప్పించుకునే అవకాశం ఉంది బ్యాక్ డోర్ నుంచి, అట్లా ఇట్లా అని చెప్పి. సరే, తప్పించుకోవటం అనే పదం మనం వినడానికి కొంత బాధగా ఉన్నా కూడా, బట్ అఫీషియల్స్ విషయంలో మన ఇక్కడ లోకల్గా ఉన్న చట్టాల విషయంలో అది రైట్ వర్డ్ అవుతుంది అఫీషియల్ టెర్మినాలజీలో. సో వాళ్ళు సివిల్ డ్రెస్లోనే వెళ్ళి కొన్ని అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలను కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాము. చాలా చాలా సీరియస్గా ఉందండి సిచ్యువేషన్, అయితే చాలా సీరియస్గా ఉంది. మొదటిసారి మనం ఏదైతే తెలుగు మీడియాలో చర్చించుకుంటున్నామో అది ఇక్కడితో మ్యాచ్ అవుతుంది. సరే, మన స్టూడెంట్స్ కూడా వాళ్ళు పూర్తిగా ఇప్పుడు ఇంటర్నెట్ తర్వాత సోషల్ మీడియా ఎరాలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎక్కడికక్కడ వాళ్ళు క్విట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఊర్లోనే రెస్టారెంట్లలో, తర్వాత ఇండియన్ స్టోర్స్లలో ఎవరైతే స్టూడెంట్స్ విస్తృతంగా పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు క్విట్ చేసి వాళ్ళ రూమ్లకు, వాళ్ళ హాస్టల్స్కి, వాళ్ళ ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాము. బట్ ఇంకా కూడా మేమేదో మారుమూల ప్లేసెస్లో ఉన్నాము, మా దాకా అధికారులు రారు అని చెప్పి ఎవరైతే మిత్స్లో ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి అటాచ్ అయినటువంటి ఈ ఈ రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి రూల్ ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉంది. అదేంటంటే డిటెన్షన్ సెంటర్లో వేస్తున్నారండి. అంటే డిటెన్షన్ సెంటర్లో ఇప్పుడు వచ్చిన లా ఎట్లా ఉంది అని అంటే, ఎవరైనా సరే నాన్ సిటిజన్స్ అమెరికా పౌరులు కాని వారు ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ఇల్లీగల్ ఆస్పెక్ట్కి పాల్పడినా కూడా వాళ్ళని డైరెక్ట్ డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్తున్నారు. వాళ్ళకు బెయిల్ వచ్చే పరిస్థితి అంత ఉండదు. నేరం ఏం చేశారండి? ఇప్పుడు డిటెన్షన్ సెంటర్కి పంపించాల్సినంత నేరం ఏం చేస్తున్నారు? ఓకే, వాళ్ళు చదువుల కోసం అక్కడ వెళ్ళుండొచ్చు. చదువుల కోసం వెళ్ళిన తర్వాత కొన్ని వాళ్ళ కనీసం పాకెట్ మనీ ఇంటి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి అడగకుండా ఏదో తమకు తాము సంపాదించుకొని తమ జీవనం ఏదో వెళ్ళదీసుకొని చదువులు సంజయ్ ముగించుకొని వెళ్ళిపోవటము, తర్వాత అవకాశం ఇస్తూ ఉద్యోగం చేసుకోవటం అనే పద్ధతిలోనే ఉంటారు. కానీ బెదిరింపు ధోరణికి దిగో, లేకపోతే తెగబడో అలాంటి వ్యవహారాలు చేసే స్టూడెంట్ కమ్యూనిటీ అయితే ఉండదు భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు. డిటెన్షన్ సెంటర్స్కి వెళ్ళాల్సినంత నేరం, అంత క్రూరమైన హేయమైన చర్యలు తీసుకోవాల్సిన నెసిటీ ఏమొచ్చింది అమెరికన్ గవర్నమెంట్కి? అంత భయపడుతోందా? అంటే సమస్య తీవ్రత అనేది ఆయా పరిస్థితుల్ని, సందర్భాన్ని బట్టి మనం అంచనా వేయాల్సి ఉంటుంది. హిందీలో పైమానా అంటారు అనమాట, దాని కొలత. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న గ్లాసు నీళ్లు మనకు అసలు లెక్కే కాదు మనలాంటి వర్షాధారిత ప్రాంతాల్లో. ఎడార్లో చిన్న గ్లాసు నీళ్లు 1000 రూపాయలు, 2000 కూడా బలుకుతుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లే ఉందండి అమెరికాలో. లోకల్స్కి ఉద్యోగాలు అనే ప్రధానమైనటువంటి ఎజెండాతో గెలిచినటువంటి ట్రంప్ దాన్ని సుగమం చేయడానికి ఏ రకమైనటువంటి చర్య తీసుకోవటానికి కూడా వెనుకాడట్లేదు. సో ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అని అంటే, మన స్టూడెంట్స్ ఆక్యుపై చేసినటువంటి ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అమెరికన్ లోకల్స్ని, అమెరికన్ సిటిజన్స్ని భర్తీ చేయాలనేది ట్రంప్ ప్రధాన ఎజెండాగా సాగుతున్నటువంటి ఆపరేషన్ ఇది. అందులో భాగంగా మన ఇండియా తరఫున చూస్తే అది చాలా చిన్న విషయమే కావచ్చు. అఫ్ కోర్స్ నిన్న మొన్నటి దాకా కూడా వేరే గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా అది చిన్న విషయమే. కానీ ప్రస్తుతం ట్రంప్ మేనిఫెస్టోలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో, ఆయన ఇష్యూ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. సో దట్ ఇవి ప్రధానమైనటువంటి నేరాలుగా కూడా పరిగణించబడుతున్నాయి. ఏ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, లేటెస్ట్గా తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారము, భార్యాభర్త ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు మీద వాదులు ఆడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకుంటే లోకల్గా ఎవరన్నా దాన్ని చూసి రిపోర్ట్ చేసినా కూడా పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకొని డిటెన్షన్ సెంటర్కి పంపించేటటువంటి ఒక చట్టంలో ఉన్నాం మనము. రీసెంట్గా చాలా భయంకరమైన చట్టాల మధ్య ఉన్నాము.
ఇది కూడందండి. నైతికంగా చట్టాలు ఏం చెప్పినా, అంతకుముందు ఏం చెప్పినా, ఇప్పుడేం చెప్పినా కూడా గ్యాస్ స్టేషన్‌లో, రెస్టారెంట్స్‌లో పనిచేయటం అనేది చట్ట ప్రకారము ఇప్పుడు కొంత సీరియస్‌నెస్ ఉంటుండొచ్చేమో గానీ, నైతికంగా మాత్రం ముందు నుంచి ఇది చెయ్యకూడని పని. ఇప్పుడైతే ఖచ్చితంగా చేయకూడని పని. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని అంటే కొద్ది రోజులు ఆహ్, సీ ప్రధానంగా మనమైతే చదువుకోవడానికే వచ్చినాము. మనను మనం తాత్కాలికంగా మోసం చేసుకున్నా, తల్లిదండ్రులు మోసం చేసినా, తల్లిదండ్రులు ఏమరుపాటులోనో లేదా అట్రాక్షన్స్‌లో ఉన్నా కూడా ఇది ఎవరికి వర్తించినా కూడా వాళ్ళంతా వాటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చదువుల మీదనే కాన్సంట్రేట్ చేయాలి. చదువు అయిపోయిన వాళ్ళు కొంత ఫణిమోహన్ బ్రేక్ గారు, ఈ తీసుకొని ఉక్కు యాహ్! చట్టాలు, ఈ ఉక్కు చట్రాలు వీటన్నిటి వెనకాల కొంత హ్యూమన్ టచ్ కూడా ఉండాలి కదండీ. ఆ పిల్లాడు చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎంతప్పుడు ఆ తల్లిదండ్రుల కడుపు కోతని ఎవరు అడ్రస్ చేస్తారు? ఓకే, మీ చట్టాలు అంటే